హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. సాయి మమత. ఈరోజు అయితే నేను మిల్ మేకర్ బిర్యానీ చేశానండి. ఇక టేస్ట్ మాత్రం సూపర్ అండి, చాలా బాగుంది. మటన్ బిర్యానీ అంటూ ఉంటారు కదా, అంతకు మించి ఉందండి. మటన్ బిర్యానీ కూడా అంత బాగుండదు అనిపించింది దీన్ని చూసిన తర్వాత, తిన్న తర్వాత. అంత బాగా చేశాను, సింపుల్గానే చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను ఎలా చేశాను వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీకు తినాలి అనిపిస్తే వీడియో చూసిన తర్వాత వెంటనే చేసేసుకోండి. ఇక చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తినేస్తారండి. ఇది మాకు నచ్చలేదు అనే మాట అసలు ఎవ్వరికీ రాదు. చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇక మీరు చేసుకొని తిన్న తర్వాత మీరే అనుకుంటారు. ఆ మిల్ మేకర్లు ఉన్నాయి చూడండి, అవి మొత్తం నేనే తినేసాను. ఇక మా పిల్లలు తినలేరు, ఇక నేనే తినేసానండి. మొత్తం నేనే తినేసాను. ఎంత బాగుంది అంటే రైస్ కంటే ఈ మిల్ మేకర్లే చాలా బాగున్నాయి. సోయా చంక్స్ అని కూడా అంటారు కదా వీటిని. సూపర్ అంటే సూపర్ ఉందండి. మాటలు చెప్పడం కాదు కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక ప్రాసెస్ ఏందనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసుల వాటర్ పెట్టేసుకొని కొంచెం మిల్ మేకర్ ఇందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా కలుపుతూ ఉడికించాను. మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కాదు, అవి పిసికితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి పేస్ట్ లాగా. అట్లా కాదు, ఎట్లా అంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. గట్టిగా ఉంటాయి కదా, సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మంచిగా చేతిలో కొన్ని కొన్ని పట్టుకొని ఆ వాటర్ మొత్తం పిండేసి వేరే గిన్నెలో వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్ల వరకు, 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నెయ్యి వేసాను 1 స్పూన్ వరకు. నెయ్యి వేసుకుంటే మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. వాస్తవానికి చెప్పాలి అంటే నెయ్యి ఫ్లేవర్ అనేది డిఫరెంట్ అనమాట, చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడైతే నేను క్యారెట్ ముక్కలు వేసాను. క్యారెట్ ముక్కలు మస్ట్ అండ్ షుడ్ అనమాట. క్యారెట్ ముక్కలు అనేది చాలా బాగుంటుంది, వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసేసాను. ఇందులో ఆలుగడ్డ మళ్ళీ వేయొద్దు, ఇక క్యారెట్ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుందాము, మంచిగా కలిపేసుకుందామండి. ఇదంతా మంచిగా సాఫ్ట్ అవ్వాలి కదా. ఓకే, నేను సాల్ట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట, షూట్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇవి మంచిగా లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి అనమాట. తర్వాత నేను బగారా మిక్స్ వేసాను. బగారా మిక్స్ అంటే ఇక చెక్క, లవంగా, ఇలాచి ఉంటాయి కదా, అవి రెండు అట్లా వేస్తాను. మరి ఎక్కువ ఘాటు ఉండొద్దండి. ఇక చూడండి, ఇక్కడేమో మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు, మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మిల్ మేకర్స్ వేసుకుందాము. వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారని చెప్పాను కదా అండి. ఇక వీటిని వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. చూడండి అండి, మటన్ పీసెస్ లాగా ఉంది కదా, ఉడికించిన మటన్ పీసెస్ లాగా ఉంది. ఇక దీన్ని అయితే బాగా కలిపేసుకుందాము. వీటికి కూడా కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఎందుకంటే మనకి సాల్ట్ అనేది ఇక చాలా ఇంపార్టెంట్ అనమాట. మరీ ఎక్కువ వేసుకోవద్దు, వీటి వరకే వేసుకుందాం. తర్వాత మళ్ళీ రైస్కి సరిపోని వాటర్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇలా కలిపేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయ్యే ఫ్రై అవుతాయి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి, అసలు మటన్ పీసెస్ లాగా అనిపించిందండి నాకు. ఇప్పటికీ రెండోసారి నేను ఇది చేయడము. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అంతా బాగా టేస్ట్ అనిపించలే, కానీ ఈసారి తిన్న తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సూపర్ అండి, చాలా బాగుంది. అసలు ఎంత బాగుంది అని అంటే ఇక చెప్పలేను, నేనైతే మళ్ళీ చెప్తున్నా. ఎంత బాగుంది కాబట్టి నేను పదే చెప్తున్నానండి, రిపీట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను నార్మల్ రైస్తోనే బిర్యానీ చేస్తున్నాను. ఒక 30 మినిట్స్ ముందే నేను రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఆ వాటర్ అయితే ఇందులో పోసాను. తర్వాత చికెన్ మసాలా వేసానండి. ఇంకా దీంట్లో అయితే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మిల్ మేకర్లో వేసాము కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాము. టేస్ట్ సరిపడా వేసుకొని ఇక ఒకసారి కలిపేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మంచిగా మనకి ఇవి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవుతుంది. ఇక్కడ చూడండి, కొంచెం కారం కూడా వేసుకోవాలి కాబట్టి కారం వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ వరకు. ఎందుకంటే మనం ఏ కూర లేకుండా తినేయచ్చు, స్పైసీగా చాలా బాగుంటుంది. చూడండి, మటన్ పీసెస్ లాగా భలే బాగుంది కదా అండి. తర్వాత
ఇక వదిలేద్దాము. మంచిగా రోలింగ్ బాయిల్ అయింది కదా, నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి వేస్తున్నాను. నేను ఇక్కడ 2 మెంబర్స్కే చేస్తున్నానండి. మా పిల్లలు తినరు, వైట్ రైస్ తింటారు. మేము మా కొరకే, మా ఇద్దరి కొరకు చేస్తున్నాను అనమాట. చూడండి రైస్ అనేది ఇక పర్ఫెక్ట్గా వేసారు అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా ఉడికింది. చివరిలో మనం ఒకసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 ఉడికించుకున్నట్లయితే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. బిర్యానీ రైస్ అండి, మిల్ మేకర్ బిర్యానీ. అసలు చూడండి ఎంత బాగుంది అండి, నాకైతే పిచ్చిగా నచ్చేసింది. అయితే మస్తు రైస్ తినేసాను, చాలా బాగుంది. ఇందులో ఉన్న మిల్ మేకర్స్ అన్నీ నేనే తినేసాను, ఎంత బాగుందో. సరే ఒక ప్లేట్లో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులో ఏ కూర అవసరం లేదండి, దాని ఫ్లేవర్, స్మెల్, అరోమా, టేస్ట్ అయితే ఇక అదిరిపోయింది అనమాట. ఉట్టి రైస్ అయితే తినేయచ్చు. ఫైనల్గా అయితే ఇక నేను ఆనియన్తో సర్వ్ చేసుకొని నేను తినేస్తాను. ఫస్ట్ మిల్ మేకర్ తినేసిన తర్వాత రైస్ తినేసానండి, చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇక అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసుకొని తినేసాను. లాస్ట్లో కొంచెం పెరిగేసుకొని తింటే ఇంకా అదిరిపోయింది, కానీ లాస్ట్ వరకు నేను చూపించలేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా హ్యాపీగా తినేయచ్చు. మిల్లీ మేకర్స్ ఉన్నాయి చూడండి, అయితే భలే సాఫ్ట్గా ఉడికినాయండి, మటన్ పీసెస్ లాగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.